రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. మొదటి దశకు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఎన్నికల సంఘం గుర్తులు కూడా కేటాయించింది. ఈ నెల 11న జరిగే తొలి దశ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించింది. తొలి విడత ఎన్నికల పోలింగ్ కు మరో వారమే మిగిలి ఉండగా ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం స్పీడ్ అందుకుంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులు కూడా కేటాయించడంతో అభ్యర్థులు వారి గుర్తులను గుర్తుంచుకుని ఓటు వేయాలని ఓటర్లను కోరేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే కొన్ని గుర్తులు నోటిఫై చేసిన ఎన్నికల సంఘం ఆ మేరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకొక వారం మాత్రమే మొదటి దశ ఎన్నికలకు సమయం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ అభ్యర్థులకి సంబంధించి ఎన్నికల గుర్తుల్ని కూడా కేటాయించింది. ఇప్పటికే స్పీడ్ మీద ఉన్న అభ్యర్థులు ఇక మరింత స్పీడ్ ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. చాలా గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎన్నిక సంబంధించి ఏకగ్రీవం చేసేందుకు కూడా అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచించినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గ్రామానికి సంబంధించి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ లీడర్లు అధికార పార్టీకి సంబంధించిన అభివృద్ధి విషయంలో వారికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి అగ్రనేతలు అయితే ఏకగ్రీవానికి ఒప్పుకోని పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల కూడా కొన్ని కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ కొంతమంది గ్రామస్తులైతే అక్కడ కొన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణకు అనుముల మండలం సంబంధించి పేరూరు గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కానీ అక్కడ ఎస్టీకి సంబంధించిన ఓటర్లు ఒకరు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. దీంతో గ్రామస్తులంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఎన్నికలను బహిష్కరించారు. ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళినంది. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా ఇప్పుడు ఆ గ్రామంలో ఆసక్తికరమైన సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్వగ్రామమైనటువంటి కోదాడ మండలం నల్లబండగూడెం